పల్నాడు జిల్లా వైసీపీలో ఫ్యాన్ గాలి రివర్స్ తోలుతోంది. దాదాపు 7 నియోజకవర్గాలలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. 2019 ఎన్నికల్లో పల్నాడు జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 7 నియోజకవర్గాల్లో అత్యంత బలమైన పార్టీగా ఆవిర్భవించిన వైసీపీలో ఆ ప్రభావం నేడు కనిపించడం లేదనే చెప్పాలి. 4.5 ఏళ్లుగా కేడర్ కు ఎమ్మెల్యేలకు మధ్య నెలకొన్న తీవ్ర అసంతృప్తి పార్టీలో వర్గపోరుకు దారితీసింది. మరోవైపు ప్రజల్లో పెచ్చురిల్లుతున్న వ్యతిరేకత వెరపి వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ జిల్లాలో తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నట్లు కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా అంటేనే వైసీపీకి కంచుకోట. అయితే కేడర్ లో నెలకొన్న అసంతృప్తి ఏ పార్టీదో నరసారావుపేట, సత్తెన్నపల్లి సిట్టింగ్లను మార్చాలని, టికెట్లు ఇస్తే ఓడించి తీరుతామని సీఎం జగన్ క్యాంపు కార్యాలయం, పార్టీ కేంద్ర కార్యాలయం ఎదుట కేడర్ నిరసన వ్యక్తం చేయడమే నిదర్శనం. సత్తెన్నపల్లిలో మంత్రి అంబటి రాంబాబు టికెట్లిస్తే సత్తెన్నపల్లిలో పార్టీని ఎలా ఓడించాలో తమకు బాగా తెలుసని ఇప్పటికే జగన్ రెడ్డికి తాడేపల్లి వెళ్లి లోకల్ ప్రజా ప్రతినిధులు, వైసీపీ ముఖ్య నేతలు మెసేజ్ ఇచ్చి వచ్చారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మరోవైపు గురజాల్లో కూడా వర్గ పోరు బహిర్గతమవుతోంది. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దు అంటూ ఎమ్మెల్సీ జంగా వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈసారి జంగాకు తప్పనిసరిగా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి విడుదల రజని ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేటలో కూడా వైసీపీ వర్గ పోరు నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఆయనను కాదని కనీసం రాజకీయ పరిచయం లేని అనామకుడైన మల్లెల రాజేష్ కు చిలకలూరుపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ పదవి కట్టబెట్టడం ఏమిటని మర్రి విడుదల రజని వర్గీయులు గుర్రుగా ఉన్నారు. వినుకొండ నియోజకవర్గంలో కూడా రాజకీయంగా రగిలిపోతోంది. ఎమ్మెల్యే బొల్లాకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని కేడర్ ఇప్పటికే డిసైడ్ అయి ఉంది. అలానే పెదకూరపాడులో పరిస్థితి విభిన్నమైన రాజకీయ పరిస్థితి నెలకొంది. ఇసుక మాఫియాపై పెత్తనం కోసం ఎమ్మెల్యే శంకర్రావు వర్సెస్ జేపీగా కొంతకాలం సాగింది. కట్ చేస్తే చివరికి ఇసుక పౌరులో సొంత వర్గంపైనే తానే కేసులు పెట్టించాల్సిన పరిస్థితికి దిగజారారు. దీంతో ఇక్కడ కేడర్ ఎమ్మెల్యే పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు మాచర్ల నియోజకవర్గంలో కూడా వైసీపీలో, కేడర్ లో, ప్రజల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఐపాక్, వైసీపీ సొంత సర్వేలు సైతం పిన్నెల్లి ఘోరంగా ఓడిపోతున్నారని 2 ఏళ్ల క్రితమే చెప్పేశాయి. పిన్నెల్లికి టికెట్ ఇస్తే ప్రజలతో పాటు పార్టీ కేడర్ కూడా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అందుతున్న విశ్లేషణలు. ఇలా మొత్తంగా పల్నాడు జిల్లాలో వైసీపీ రాజకీయ ప్రస్థానం ముగిసిపోయే అధ్యాయంగా కనిపిస్తోంది. పల్నాడు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, విడుదల రజని, నంబూరి శంకర్రావు, బొల్లాలకు టికెట్లిస్తే 2024లో ఘోర పరాజయం తప్పదని సర్వేలు చెప్తున్న సత్యాలు.